మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ముత్తినేని వీరయ్య గారికి నేను ఈ వీడియో ద్వారా ఓపెన్ ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అంటే, ఇక్కడ వికలాంగులు కానివ్వండి, వృద్ధులు, వితంతువులు, ఇతర పెన్షన్దారులు పడేటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొనే నేను ఈ ఓపెన్ ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓపెన్ ఛాలెంజ్లో నేను ఒక 5-6 సమస్యలను ముత్తినేని వీరయ్య గారి దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ 5-6 సమస్యలలో కనీసం మీరు 5 సమస్యలను పరిష్కరించగలిగినా మేమంతా కూడా మీ నాయకత్వాన్ని బలపరుస్తాము, మీ నాయకత్వంలో పని చేస్తాము, ముత్తినేని వీరయ్య గారు జిందాబాద్ అనే నినాదాలు స్వయంగా నేనే ఇస్తాను. ఈ ఆసరా పెన్షన్దారులు, వికలాంగులు టోటల్గా 45 లక్షల మందిని కూడా మీకు రుణపడి ఉంటాము మీరు ఈ సమస్యలను తీర్చినట్టయితే. ఇక్కడ మిత్రులకు ఒక సూచన చేస్తున్నాను, ఈ వీడియోను పూర్తిగా మీరు చూడండి. మనం అడిగేటువంటి సమస్యలు న్యాయబద్ధమైనవా కావా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్లను ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇక మొదలు పెడదాం. ఇక మీ దృష్టికి 5-6 సమస్యలు అన్నాను కదా. అందులో మొదటిది ఆసరా పెన్షన్ల పెంపు. ఆగండి, భయపడకండి. ఈ డిమాండ్ అనేది మీరు నెరవేర్చలేరు, మీ వల్ల కాదు అని కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ డిమాండ్ను నేను పెట్టడం లేదు, ఈ సమస్య తీర్చాలని మిమ్మల్ని అడగడం లేదు. ఈ పెన్షన్ల పెంపు అనేది కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ ఇతర పెన్షన్దారులు మేము నెరవేర్చుకుంటాం. ఏ విధంగా నెరవేర్చుకోవాలో, రేవంత్ రెడ్డి గారి మెడలు ఏ విధంగా వంచాలో మాకు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి కూడా మాకు తెలుసు. ఈ డిమాండు మీ వల్ల కాదు, మీకు నేను పెట్టను. మీ దృష్టికి తీసుకువచ్చేటువంటి మొదటి సమస్య ఏంటి అంటే పెన్షన్ల పంపిణీ. ఈరోజు 8వ తారీఖు నవంబర్ 29, అంటే నవంబర్ నెల పూర్తిగా వస్తుంది. కానీ ఇంతవరకు అక్టోబర్కు సంబంధించినటువంటి పెన్షన్లే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఇది వాస్తవమో కాదో నల్గొండ జిల్లా డిఆర్డిఏ పీడీ గారికి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. అక్టోబర్ నెల పెన్షన్లు ఇంతవరకు రాలేదా అని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ డిఆర్డిఏ పీడీ గారి నెంబర్ మీ దగ్గర లేనట్లయితే నేను ఫార్వర్డ్ చేస్తాను. దీనిని నిజ నిర్ధారణ చేసుకొని వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ను ప్రతి నెల ఉద్యోగస్తులకు ఏ విధంగానైతే జీతాలు చెల్లిస్తారో అదేవిధంగా పెన్షన్లు చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మీ దృష్టికి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీరు చూసే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, పెన్షన్దారులకు ఏ ఇబ్బంది కలగకుండా ఇంటింటికి పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఇంటింటికి పెన్షన్లు చేరవేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక రెండవది ఏంటి అంటే ఉచిత బస్సు ప్రయాణము. ఇక్కడ మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలలోనే ఉంది. మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మహిళలకు, వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాము అని. కానీ ఇక్కడ 4 కోట్ల తెలంగాణ ప్రజలలో 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. ఈ 2 కోట్ల మందికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. కానీ ఇక్కడ వికలాంగులు 5,03,000 మందే ఉన్నారు. ఈ 5,03,000 మందికి బస్సు ప్రయాణం ఫ్రీగా కల్పించడానికి మీ ముఖ్యమంత్రికి మనసు రావడం లేదు. 2 కోట్ల మందికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. కానీ 5 లక్షల మంది వికలాంగులకు, కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కండ్లు లేని వాళ్ళకు ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడానికి మీకు మనసు రావడం లేదు. కాబట్టి ఈ డిమాండ్ను కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, అయ్యా మనం 2 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాము, కేవలం ఒక 5 లక్షల మందికి కల్పించలేమా అని చెప్పేసి ముఖ్యమంత్రిని ఒప్పించి మీరు వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని మీ దృష్టికి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది.
ఇక వికలాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేవి గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము నిర్వీర్యం చేసింది. ఏ ఒక్క సంవత్సరం కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కాబట్టి మీరిచ్చిన హామీలోనే ఉంది, మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరము ప్రతి జిల్లాలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను టచన్గా భర్తీ చేస్తాము అని. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, సార్ మనము అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కావస్తుంది, కానీ వికలాంగులకు ఇచ్చిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో వికలాంగుల ఉద్యోగాలు భర్తీ చేద్దాము అని చెప్పేసి వెంటనే అన్ని జిల్లాల్లో ఈ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటనలు ఇప్పియాలని చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక మూడవది, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది జరుగుతుంది కదా, మీ పార్టీ ఇచ్చినటువంటి హామీనే కదా. ఈ ఇందిరమ్మ ఇండ్లలో ఏం జరుగుతుంది అంటే, జాగా ఉన్నోళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తాము అన్నారు. జాగా లేని వాళ్ళకు జాగాతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకువచ్చేది ఏంటి అంటే, వికలాంగులకు జాగాలు ఉండవు, కొద్దిమందికి ఉండవచ్చు, కానీ మేజర్గా చాలామందికి మాత్రము ఇండ్ల స్థలాలు ఉండవు. కాబట్టి ఈ వికలాంగులందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించి ఒక ప్రాంతంలో ఇందిరమ్మ వికలాంగుల కాలనీలను ఏర్పాటు చేయాలి. ఒక 5-6 ఎకరాల జాగాను తీసుకొని అందులో ఆ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా జాగాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 5 లక్షలు ఇచ్చి మీరు ఇంటిని నిర్మింపజేసినట్లయితే వికలాంగులందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఇందిరమ్మ వికలాంగుల కాలనీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు సబ్సిడీ రుణాలు అంటే, ఇక్కడ వికలాంగులకు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికో, కిరాణా షాప్ పెట్టుకోవడానికో, లేదా ఇతర షాపులు పెట్టుకోవడానికో సబ్సిడీ పైన రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వము ఇక్కడ వికలాంగులకు నామమాత్రంగా సబ్సిడీ రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు నల్గొండ జిల్లానే తీసుకున్నట్టయితే నల్గొండ జిల్లాకు ఒక 10 యూనిట్లు కూడా రాలేదు. నల్గొండ జిల్లాలో 1,00,000 మంది వికలాంగులు ఉంటే ఒక 10 లోన్లు మాత్రమే వచ్చాయి. ఆ 10 లోన్లు ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అప్పుడు ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి మీ గవర్నమెంట్కు మేము ఓటేసాం. కాబట్టి మీరు ఈ సబ్సిడీ రుణాలపైన దృష్టి పెట్టి ప్రతి మండలానికి కూడా ఒక 100 మందికి సబ్సిడీ రుణాలను ఇప్పించండి. ఈ సబ్సిడీ రుణాలలో ఒక స్కీమ్ ఉంది. తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా వికలాంగులకు 50,000 రూపాయల ఫ్రీగా ఇచ్చే రుణాలు ఉన్నాయి. ఈ 50,000 రుణాలను మండలానికి ఒక 100 ఇప్పించగలిగితే వికలాంగులు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోగలుగుతారు. ఈ విధంగా సబ్సిడీ రుణాల పథకాన్ని మీరు గణనీయంగా పెంచి మండలానికి ఒక 100 మందికి ఈ 50,000 రుణాలు ఇప్పియాలని చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉచిత మోటార్ సైకిళ్ళ పంపిణీ అనేది ఉంది. అంటే వికలాంగులకు ఫ్రీగా మోటార్ సైకిళ్లను ఇస్తారు. ఆ పథకం అనేది ఉంది. ఇక్కడ కండిషన్స్ పెట్టింది గత గవర్నమెంట్. కేవలం చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఈ మోటార్ సైకిళ్ళు ఇస్తామని. నేను మీ దృష్టికి తీసుకొస్తున్నది ఏంటి అంటే, చదువుకున్న వాళ్ళకి ఇస్తే చదువుకోలేకపోయినటువంటి వికలాంగులకు అన్యాయం జరుగుతుంది కదా. ఈ చదువుకున్న వాళ్ళకి అనే డిమాండ్ను తీసేసి వికలాంగులు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్ళకే ఇవ్వండి. అంటే 2 కాళ్ళు లేక నడవలేని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వికలాంగులు ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికే ఇవ్వండి. మీరు కొద్దిపాటి నడక నడిచే వికలాంగులకు ఇవ్వవలసినటువంటి అవసరం అనేది లేదు. పూర్తిగా 2 కాళ్ళు లేని వికలాంగులకే చదువుతో నిమిత్తం లేకుండా మీరు ఫ్రీ మోటార్ సైకిల్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించండి, వికలాంగులకు ఇప్పించండి. ఈ సమస్య అనేది మీ దృష్టికి నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత డిడిఆర్సి అంటే ఏంటో తెలుసా మీకు? డిస్ట్రిక్ట్ డిజబుల్ రిహాబిలిటేషన్ సెంటర్. ఇది ప్రతి జిల్లాల్లో కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇది ఏం పని చేస్తుంది అంటే, ఏ జిల్లాలో అయినా కానీ
ఇక్కడ యాక్సిడెంటల్ వల్ల కానివ్వండి, ఇన్సిడెంటల్ వల్ల కానివ్వండి, అంటే రోడ్డు ప్రమాదాల వల్ల కానివ్వండి, ఇతర ప్రమాదాల వల్ల కానివ్వండి కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో ఒక అతని కాళ్ళు తొలగించారు. ఆ తొలగించిన సందర్భంలో అతను ఇక్కడ రబ్బర్ కాలు పెట్టుకోవడానికి DDRCకి వెళ్ళినట్లయితే జిల్లాలో పెద్ద హాస్పిటల్లో DDRC అనేది ఉంటుంది. అక్కడ DDRCకి వెళ్ళి వాళ్ళు కొలతలు ఇచ్చినట్లయితే వారికి వెంటనే ఆర్టిఫిషియల్ లింబ్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇది రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ DDRCలు అన్నిటినీ క్లోజ్ చేశారు. ఈ DDRCలు పనిచేయలేకపోవడం వల్ల ఇక్కడ కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ రబ్బర్ కాళ్ళ కోసము, ఆర్టిఫిషియల్ లింబ్స్ కోసము హైదరాబాద్కు వెళ్ళాలని నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు వెళ్ళలేక ఆ తొలగిపోయినటువంటి కాళ్ళతోటే, మొండి కాళ్ళతోనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ పోలియో బాధితులు ఉంటారు కదా. పోలియో బాధితులు అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక కాళ్ళు పీలగా సన్నగా ఉంటుంది. ఈ సన్నగా ఉన్నటువంటి కాలుకు క్యాలిఫర్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం అనేది DDRC ద్వారా కలిగేది. అంటే ఇక్కడ ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ డిజబుల్ రీహాబిలిటేషన్ సెంటర్లో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు కాళ్ళు చేతులు తొలగించినటువంటి వారికి కాళ్ళు చేతులు రబ్బర్ కాళ్ళను తయారు చేయడము, ఇక్కడ ఆ తర్వాత క్యాలిఫర్లను తయారు చేసి వికలాంగులకు అందించడం అనేది జరిగింది. ఇప్పుడు అవి పనిచేస్తలేవు. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చేసింది కాబట్టి తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యమే వచ్చింది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ DDRC సెంటర్లను రీఓపెన్ చేయించండి. కాళ్ళు చేతులు తొలగించినటువంటి వారికి, ఇక్కడ పోలియో బాధితులకు రబ్బరి కాళ్ళు, ఆ తర్వాత ఇక్కడ మనకు క్యాలిఫర్లు వారికి అందే విధంగా చేయండి. ఇది నేను మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక చివరిగా మీ దృష్టికి తీసుకువచ్చే సమస్య ఏంటంటే కొత్త పెన్షన్లు. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి 2017 నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయలేదు అని మీరే అన్నారు. కానీ మీ దృష్టికి ఒక సమస్యను, ఈ పెన్షన్లకు సంబంధించిన ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను. 2021లో టీఆర్ఎస్ గవర్నమెంటు కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు తీసుకుంది. 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్లు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంది. ఒక 12 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 9,90,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇది 2022 ఆగస్టులో ఇచ్చారు. అయితే ఆ 2022 నుంచి ఈ 2 సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. చాలామంది కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నారు. మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇక్కడ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వారికి ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా గవర్నమెంట్ను ఒప్పించండి. కొత్తగా ఎదురు చూసేటువంటి పెన్షన్దారులకు మీరు న్యాయం చేయండి. ఇది కూడా మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పేర్కొన్నటువంటి సమస్యలు ఒక 6-7 ఉన్నాయి. ఈ 6-7లో మీరు కనీసం 5 సమస్యలను మీరు పరిష్కరించినా ముందుగా మేము చెప్పినట్టు మీ నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. ప్రజల మధ్యన ఉంటే ప్రజానాయకుడు అవుతాడు. రాజకీయ నాయకుల సంకలంలో చేరితే సన్నాసిగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి.